చుట్టుపక్కలంతా జన జనారణ్యం కాదు అది. జనాలు ఎవరు లేరు. ఓకే. వచ్చారు, అందులోంచి దిగారు. ఒక 7గురు దిగారు. 7గురు దిగి ముగ్గురు ఈ కారులో ఎక్కారు. హ్మ్. భా భావన కారులో ఎక్కారు. హ్మ్. ఎంత దారుణమో చూడండి అసలు. అదే. అన్ఇమాజినబుల్ అనమాట. ఆ! ఒక ఆడపిల్ల, ఒక హీరోయిన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వెళ్తాడు. ముగ్గురు ముసుగులు వేసుకుని ముగ్గురు కారులో ఎక్కి డ్రైవర్ పారిపోయాడు. హ్మ్. భయంతో పారిపోయాడు. ఏం చేస్తారని చెప్పి. ఓకే. ఒక డ్రైవింగ్ సీట్లోకి ఎక్కాడు, ఒకడు అక్కడికి వెళ్ళాడు, హ్మ్. ఒకడు భావన దగ్గరికి వెళ్ళాడు. హ్మ్. భావన దగ్గరికి వెళ్ళి కారు పోనమన్నాడు. కారు పోనిస్తుంటే ఈ అమ్మాయిని అడ్రస్ చేసేసి మానభంగం మొదలుపెట్టాడు. కారులో సంసారం. కారు తిరుగుతుండగా ఆడైపోయింది. ఆ తర్వాత ఇంకొకడు వచ్చాడు, ముందు సీట్లోంచి వెనక్కి వచ్చాడు. వీడు ముందు సీట్కి వెళ్ళాడు, వాడిది అయిపోయింది. ఈ స్ట్రగుల్ పడుతుంది ఈవిడ భావన. స్ట్రగుల్ పడుతూ ఆ మాస్కులు తీయాలని చూస్తుంది, ట్రై చేస్తుంది, కుదరట్లా. తర్వాత వచ్చారు, మొత్తం 7గురు అయిపోయారండి. 1 by 1 7 ఇలా ఎప్పుడు ఇంతసేపు కారు తిరుగుతూనే ఉందండి. ఎంత దారుణమో చూడండి. అంటే ఇది పురాణాల్లో కూడా జరిగి ఉండదు. ఇది రాక్షస రాజ్యాల్లో కూడా ఇది జరిగి ఉండదండి. నిజమండి. ఏమండి? అవును. 7గురు అంటే ఒకసారి ఆలోచించండి మీరు. అందుకనే పోలందే గురించి నేను ఇచ్చేసాను ఇంట్రడక్షన్. అందుకనే చెప్పానండి. ఏమంటే అదంటే చెంబల్ లోయ కాబట్టి, అది ఆ బందిపోట్ల రాజ్యం కాబట్టి అది అలా జరగటం అనేది ఠాగూర్లు వాళ్ళు చేయటం అనేది సహజంగా ఉంటుందండి. ఇప్పుడు మన గడిల్లో దొరల్లో ఇదివరకు ఉండేవాడు, వాళ్ళు కూడా అలాగే చేసేవాళ్ళు. ఇష్టమైన అమ్మాయిని తీసుకొచ్చేసి మన ఈ స్టేట్లో కూడా తీసుకొచ్చేసి చాలా అదే రాములమ్మ కథ బేసుకోవడాను. అది కొంచెం సంస్కారవంతంగా తీశారు గురుగారు. అంతకంటే దారుణంగా ఉంటాయి అక్కడ కథలు. అంతకంటే దారుణం ఇది. 7గురు 1 by 1 చేస్తున్నారు కదండి. నిస్సహాయరాయలు అయిపోయింది ఆవిడ. ఏం చేస్తాం, ఒక ఆడపిల్ల ఏం చేస్తుంది? వాళ్ళ పర్సనాలిటీస్ చివరికి దారుణమును. అసలు చెప్పడానికి కూడా నాకు ఒక నిజంగా ఇదిగా ఉందండి. నిజం చెప్తున్నాను. ఏమండి, ట్రై చేసి ఆ అమ్మాయి ఒక్క ముసుగు లాగిందండి. వాడు పల్సర్, వాడి పేరు ఏదో ఉంది, ఒక డ్రైవర్ అతను, సన్నీ అని ఏదో ఉంది. ఏది సినిమాలకు పనిచేసే డ్రైవరా? ఆ డ్రైవర్, ఒక డ్రైవర్ అని గుర్తుపట్టింది. సినిమాలో పనిచేసే డ్రైవర్. చేసిన తర్వాత వాడు అయిపోయింది. ఇంత ఇది చేసింది చేస్తే ఏం చేశారు తెలుసండి?